ముందు చేసిన వీడియోలో క్రూడ్ ఆయిల్ మినీలో ఇవన్నీ అబ్జర్వేషన్ చేయండి. ఏమైనా మొమెంటమ్ ఉంటే చెప్తాను అన్నాను కదా! సో, క్రూడ్ ఆయిల్ మినీ జనవరి ఫ్యూచర్ చార్ట్‌ని నేను ఓపెన్ చేస్తున్నాను. 1 పాయింట్ మూవ్‌కి రూ. 10 అనేది మన క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది. సో, ఈ చార్ట్‌ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఈరోజు ఒక్క రోజే 120 ప్లస్ 120 పాయింట్స్ అంటే 2.35% ర్యాలీ చేసింది. సో, ఎందుకు ర్యాలీ చేసింది? 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ రిజెక్షన్ వచ్చింది. ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు అనంటే డిసెంబర్ 8న ఫాల్ అయితే వచ్చింది. సో, అక్కడి నుంచి కూడా సపోర్ట్ ఏరియా దగ్గర కన్సాలిడేషన్ అయ్యింది 2-3 డేస్. తర్వాత ఈరోజు ఒక్కరోజే మనకి సపోర్ట్ నుంచి మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో, ఇది ఎంతవరకు మూవ్ చేస్తుంది ఏందనేది మన హార్లీ టైమ్ ఫ్రేమ్‌లోకి దీన్ని చేంజ్ చేసుకొని చార్ట్‌ని అబ్జర్వేషన్ చేసినప్పుడు హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ట్రెండ్ లైన్ మనం 1 డే టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసుకునే ట్రెండ్ లైన్. సో, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్‌గా మనకి 5046 లెవెల్ ఏదైతే ఉందో అదొక డబుల్ బాటమ్ లెవెల్ ఫామ్ అయింది. సో, అక్కడి నుంచి ఒకేసారిగా ఈ లెవెల్ ఏదైతే 5160 లెవెల్ ఉందో అదంతా కూడా రేంజ్ బౌండ్ లెవెల్. ఒక్కసారిగా రేంజ్ బ్రేక్అవుట్ అయిపోయాక ఈ క్యాండిల్‌లో ఎగ్జాక్ట్‌గా ఈరోజు 16 క్యాండిల్‌లో 16 హవర్స్ క్యాండిల్‌లో బ్రేక్అవుట్ అయ్యాక మొమెంటమ్ అయితే చూస్తున్నాం. సో, ఇక్కడి నుంచి ఎంతవరకు ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది అనంటే ఇక్కడి నుంచి కూడా మనకి రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాక్ట్‌గా. సో, ఈ లెవెల్ క్రాస్ అయింది అనంటే మళ్ళీ మనకి ఏదైతే నేను అబోవ్ లెవెల్ మార్క్ చేశానో ఈ లెవెల్ ఇది కూడా క్రాస్ అయింది అనంటే మనకి ట్రెండ్ లైన్ వరకు మొమెంటమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్లోగా మొమెంటమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీని ఇన్వెంటరీ డేటా అనేది మనకి వెడ్నెస్‌డే టైంలో కూడా వస్తూ ఉంటుంది. సో, ఇన్వెంటరీ డేటాను కూడా అబ్జర్వేషన్ చేయాల్సింది ఉంటుంది. సో, ఇవి లెవెల్స్ మనకి. సో, మీరు కూడా వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని ఈ లెవెల్స్‌ని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో, మనకి యూజ్ అయ్యే క్యాపిటల్ వచ్చేసేసి 17,500 రూపీస్ క్యాపిటల్ అనేది యూజ్ అవుతుంది దీన్ని ట్రేడ్ చేయడానికి. అండ్ 1 పాయింట్ మూవ్‌కి రూ. 10 ప్రాఫిట్ అనేది ఉంటుంది. మనకి ఈ జనవరి ఫ్యూచర్స్ ఎక్స్‌పైరీకి ఇంకా ఉన్న డేస్ వచ్చేసి 26 డేస్ అనేది మనకుంది. సో, ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసేసి జనవరి 16థ్ ఉంది. కాబట్టి మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.